విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం, పేదల సంక్షేమం కోసం టీడీపీ స్థాపించారన్నారు. ₹2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు వంటి పథకాలతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో చంద్రబాబు నడిపిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో మహానాడు వేడుకగా అనేక క్లస్టర్లో మహానాడు పండుగ జరుగుతుంది. పసుపు పండుగ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి ఈ పండుగలో ప్రతి సామాన్యుడు కూడా ఈ పండుగలో భాగస్వామ్యమై అతి ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి నిన్న జరిగినటువంటి మొదటి రోజు పండుగలో రాష్ట్రమంతా కూడా నలువెలుపులా 30 లక్షల మంది పార్టిసిపేట్ చేశారనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి గజపతినగరం నియోజకవర్గంలో కూడా సుమారు 13,000 మంది ప్రతి క్లస్టర్లో కూడా 1000కి తక్కువ అవ్వకుండా పార్టిసిపేట్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతికూల సమయంలో కూడా అనుకూలంగా ఏ రకంగా మలుచుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి అనుభవం. నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి వేడుకల్లో మీ అందరూ కూడా భాగస్వాములు అవడం, ఆయన స్మరించుకుంటూ ఆయన నెలకొల్పినటువంటి నెలకొల్పి తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని పెంపొందించేలాగా పెట్టినటువంటి పార్టీని వేడుకగా మీ అందరూ కూడా చేసుకోవడం మా అందరికీ ఆనందంగా ఉంది. ఇది రాష్ట్రంలో